హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోని కునాఫా చాక్లెట్ని కస్టమైజ్డ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీ అందరికీ కునాఫా చాక్లెట్ అంటే లోపల పిస్తా వేసుకొని పిస్తా ఫిల్లింగ్ అయితే ఇస్తామంటాం కదా, పిస్తా బదులు మనం కాజుతో కూడా చేసుకోవచ్చు అనమాట. సో అదేలాగా ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక పావు కప్పు షుగర్ని తీసుకోవాలి. అలాగే పావు కప్పు 1.5 కప్పు కాజుని తీసుకొని ఈ రెండు కూడా మంచిగా పౌడరీగా చేసుకోవాలన్నమాట. మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు, బట్ నా దగ్గర అయితే లేదు. ఇలా కాజుతో కూడా చేసుకోవచ్చు, సేమ్ పిస్తా టేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా పౌడరీగా అయిపోయిన తర్వాత ఇందులోని మనం పావు కప్పు వరకు మిల్క్ మేడ్ వేసుకోవాలి. అంటే మనకి ఏ కంపెనీ మిల్క్ మేడ్ ఉన్నా సరే పర్వాలేదండి. ఆ మిల్క్ మేడ్ని పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. సో కాజుతోనే పిస్తా టేస్ట్ ఎలా వస్తుంది, పిస్తా కలర్ ఎలా వస్తుంది అని చాలామంది ఈగల్గా చూస్తూ ఉంటారు కదా. సో అలా చేసుకోవచ్చు అనమాట. పిస్తా ఉంటే మీరు పిస్తా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కాజుతో కూడా చేసుకోవచ్చు. సేమ్ టేస్ట్, సేమ్ స్ట్రక్చర్ కూడా వస్తుంది. అది ఎలాగో ముందుగా చెప్తాను అనమాట. సో ఆ కలర్ రావడం కోసం మనం జెల్ కలర్ ఉంటుంది కదా కేక్స్లో వాడేది, అది 2 డ్రాప్స్ అయితే వేసుకోవాలి, గ్రీన్ కలర్. ఆ తర్వాత పిస్తా ఎసెన్స్ ఉంటుంది కదా, ఆ ఎసెన్స్ని ఒక 1/2 టీ స్పూన్ ఎసెన్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనం కాజుతో ప్రిపేర్ చేసుకున్నా సరే సేమ్ పిస్తా టేస్ట్ వస్తుంది, పిస్తా కలర్ కూడా వస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. అస్సలు ఎక్కడ మనం కాజుతో చేసామన్న వేరియేషన్ అయితే రాదనమాట. సేమ్ పిస్తాతో చేసిన వేరియేషనే వస్తుంది పేస్ట్. సో ఈ 3 కూడా మంచిగా మిక్స్ చేసుకుని పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట పక్కన. సో ఇప్పుడు మంచి కలర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు దీనికి పిస్తా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మనకు కునాఫా పేస్ట్ అనమాట దీన్ని అంటాము. సో ఇలా కునాఫా పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా ఇది పక్కన పెట్టేసిన తర్వాత మనకి కునాఫా సేమియా అన్నది సపరేట్గా ఉంటుందండి. లేదు అంటే మనం ఇంట్లో ఉండే బాంబినో సేమియా అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఇందులోని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని అది బాగా మెల్ట్ అయిన తర్వాత కునాఫా సేమియాని అయితే నేను తీసుకుంటున్నాను. అది చాలా పల్చగా ఉంటుందన్నమాట. సో దాన్ని ఒక 2 కప్స్ వరకు తీసుకుంటున్నాను. మీ దగ్గర ఈ సేమియా కనుక లేకపోతే మీరు సేమియా నార్మల్గా మనం సేమియా ఉంటుంది కదా, ఆ సేమియానే తీసుకోవచ్చు. సో ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మరి హై ఫ్లేమ్లో పెట్టేకండి, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. సో సేమియా అయినా సరే సేమ్ ప్రాసెస్ అనమాట. చక్కగా 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని మంచిగా అందులోనే ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి ఫ్రై చేసుకోండి, అస్సలు మాడకూడదు, మంచి క్రిస్పీగా అవ్వాలన్నమాట. సో ఇలా ఒక 10 మినిట్స్ అయిన తర్వాత క్రిస్పీగా అయిపోతుంది కదా. ఈ సేమియాని మొత్తం మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, కాజు పేస్ట్, ఆ పేస్ట్లోనైతే వేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అలాగే సేమియా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నేను చెప్పే క్వాంటిటీకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎగ్జాక్ట్లీగా నేను చెప్పే క్వాంటిటీకి 3 కునాఫా చాక్లెట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. కునాఫా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం చాక్లెట్ని డార్క్ కలర్ అలాగే మిల్క్ అంటే డార్క్ చాక్లెట్ అలాగే మిల్క్ చాక్లెట్ రెండు 1:1 రేషియోలో తీసుకొని చక్కగా మెల్ట్ చేసుకుంటే మనకి ఇలా చాక్లెట్ అనేది రెడీ అవుతుంది. సో ఇలా మౌల్డ్ ఉంటుంది కదా మనకి, చాక్లెట్ మౌల్డ్, కునాఫా మౌల్డ్ అనేది సపరేట్గా ఉంటుంది అన్నమాట. అది కొంచెం లోతుగా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్, కొంచెం లోతుగా ఉంటుంది. అలాంటిదైనా తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా చాక్లెట్ మౌల్డ్ అయినా తీసుకోవచ్చు. దాంట్లోనే ఫస్ట్ కొద్దిగా చాక్లెట్ని అన్ని మెల్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని 4 మూలలా వెళ్ళి అంచులు కూడా మంచిగా స్ప్రెడ్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా హార్డ్ అయిపోతుంది. ఆ తర్వాత హార్డ్ అయిన దాంట్లోనే మనం కునాఫా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కునాఫా పేస్ట్ని మధ్యలోకి అంటే చాక్లెట్ మధ్యలోకి చక్కగా మన హ్యాండ్స్ తోటి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట.
అంచుల్లోకి వెళ్ళిపోకూడదు, అలాగని మధ్యలోనే ఒక ప్లేస్లో నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించినట్టు మధ్యలోకి ఉండి ఆ తర్వాత అది సెట్ అయిన తర్వాత మళ్ళీ పైన ఒక చాక్లెట్ లేయర్ అనేది వేసుకోవాలి. ఈ చాక్లెట్ లేయర్ కూడా 4 మూలలుగా చక్కగా అన్నీ స్ప్రెడ్ అవ్వాలన్నమాట. కునాఫా మొత్తం మనకి కునాఫా పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ మొత్తం కవర్ అయ్యేటట్టుగా చక్కగా చేసి ఇలా 4-5 సార్లు ట్యాప్ చేస్తే మంచిగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు కస్టమైజ్ చేసుకోవడం కోసం నేను బ్రో అండ్ సిస్టర్ అని రాసుకున్నాను. ఈ నేమ్స్ కూడా మనకి చాక్లెటేనండి. నేను వైట్ కలర్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని మౌల్డ్ ఉంటుంది కదా, నేమ్స్ మౌల్డ్ అందులో వేసుకున్నాను. అలాగే ఈ లీవ్స్ ఫ్లవర్స్ కూడా చాక్లెటేనమాట. ఆ వైట్ చాక్లెట్ కాంపౌండ్లోనే నేను చాక్లెట్లోని కలర్ అంటే చాక్లెట్ కలర్స్ వేరేగా సపరేట్గా ఉంటాయి, ఆ కలర్ని మిక్స్ చేసుకొని ఇలా మౌల్డ్స్లో వేసుకుంటే మనకి ఫ్లవర్స్ అని ఇలా చాలా రకాలుగా వస్తాయి. మనకి కస్టమైజ్డ్ అంటే మనకి కస్టమైజ్ ఎలా చెప్పారో అలా విధంగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చాలా సింపుల్గా రెడీ చేసి కస్టమైజ్ చేసుకున్నాను. బ్రో అండ్ సిస్టర్ అని పెట్టి ఫ్లవర్స్తో అయితే ఇలా డెకరేట్ చేశాను అనమాట. ఇదనే కాదు, మీకు నచ్చిన విధంగా ఎలాగైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం అంతా సెట్ అయిన తర్వాత మనం ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో కనుక పెడితే చాక్లెట్ బార్ అనేది చక్కగా హార్డ్ అయ్యి రెడీ అయిపోతుంది అన్నమాట కస్టమైజ్డ్గా. సో 15 మినిట్స్ అయిపోయిన తర్వాత చాలా ఈజీగా డీమోల్డ్ చేసుకోవచ్చండి. ఇది ఎందుకంటే సిలికాన్ మౌల్డ్ కాబట్టి జస్ట్ 4 వైపులు ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. దీన్ని మనం ఎలా ప్యాకింగ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. అలా క్లింగ్ ర్యాప్ ఉంటుంది కదా, క్లింగ్ ర్యాప్ని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకొని చాక్లెట్ని నేమ్ అంతా కిందకు వచ్చేటట్టుగా పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని 4 వైపులా చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని డేస్ అయినా సరే మనకి కస్టమైజ్ చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది, మెల్ట్ అవ్వదన్నమాట. సో చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది, అది ఎండాకాలం అప్పుడు కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే క్లింగ్ ర్యాప్ పెట్టుకుంటే కొంచెం మెల్టింగ్ ప్రాసెస్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో ఇదండి కునాఫా చాక్లెట్ అండ్ కస్టమైజ్డ్ చాక్లెట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.